హలో విఐటి, నేను మీ ఆర్జే జనని. మీరు వింటున్నారు విఐటి కమ్యూనిటీ రేడియో 90.8 FM. నాన్న 2 అక్షరాలు మాత్రమే ఉన్నప్పటికీ దీని కిందున్న భావోద్వేగం పదాలలో వ్యక్తీకరించబడదు. తండ్రి కేవలం ఒక వ్యక్తి కాదు, భావోద్వేగాలు, బాధ్యతలు ఇంకా జ్ఞానం యొక్క కలయిక. సంవత్సరంలో ఉన్న 365 రోజుల్లో ఒక తండ్రి తన కుటుంబం పట్ల కలిగి ఉన్న కృషి, త్యాగం మరియు అంకిత భావాన్ని గుర్తించడానికి ఒక రోజు వేచిద్దాం. ఆ రోజే జూన్ 16, వరల్డ్ ఫాదర్స్ డే. కొన్ని దేశాలు తప్ప ప్రపంచంలోని మెజారిటీ ఫాదర్స్ డేగా ఇదే రోజును గుర్తిస్తారు. సో ఇదే టెంపోతో నేను మా నాన్న గురించి మాట్లాడాలనుకుంటున్నా. మా నాన్నతో నాకున్న అనుబంధం నిజంగా ప్రత్యేకమైంది. ఆయన లేకుండా నా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా అసంపూర్ణం. మా అమ్మ నాన్నకు ఒక్కగానొక్క కూతురు కావడంతో నేను మరియు మా నాన్న మా అమ్మకు వ్యతిరేకంగా జట్టు కట్టి ఆవిడను ఆట పట్టించడానికి మరియు చికాకు పెట్టడానికి ఇష్టపడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటివి ఏమైనా చేస్తే ముందు మా అమ్మ నన్నే వచ్చి అంటది, నువ్వు మీ నాన్న ఎప్పుడు చూసినా కోతి పనులే చేస్తుంటారు కదా, అసలు నువ్వు ఎప్పుడు పెద్దదానివి అవుతావో ఏమో అని అలా తిట్టుకుంటూ వెళ్ళిపోతుంటది. నేను మా నాన్న ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అలా నవ్వుకుంటుంటాం. సో అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, రోజు జరుగుతుంటాయి. మా ఫ్యామిలీలో బయోటెక్నాలజీ అంటే అంత మంచి ఒపీనియన్ ఎప్పుడు లేదు. కానీ నేను బయోటెక్నాలజీ చదవాలనుకుంటున్నా అని మా నాన్నకి నేను చెప్పినప్పుడు ఆయన నా పక్క నుండి నా కెరియర్ ఎంపికకు మద్దతిచ్చారు. మీరు చేసే పని మీకు ఆనందాన్ని మరియు అదే సమయంలో జీవనోపాధిని ఇవ్వాలని ఆయన నమ్మేవారు. నా చిన్ననాటి నుండి ఇప్పటి వరకు మా నాన్న నాకు నిరంతరంగా చెప్పే ఒకే ఒక్క మాట ఇదే, నువ్వు ఏ పని చేసినా దాంట్లో ఉత్తమంగా ఉండాలి. ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా నన్ను ప్రేమించే, నాకు అవసరమైనదిచ్చే, నేను పడిపోయినప్పుడు నాకు చెయ్యి అందించి మళ్ళీ లేసేలా మరియు జీవితాన్ని ఎప్పటికీ వదులుకోకుండా నన్ను ప్రేరేపించే తండ్రి కలిగి ఉండడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నేనైతే ఇప్పుడు మా నాన్నని విష్ చేద్దామని వెళ్తున్నా. కాబట్టి మీరు కూడా ఈ అవకాశంని వాడుకొని మీ తండ్రులకి కూడా విష్ చేయండి. నేను మీ ఆర్జే జనని అండ్ మీరు వింటున్నారు విఐటి కమ్యూనిటీ రేడియో 90.8 FM.